రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామంలో యూత్ మీటింగ్ పర్యటనలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ వాహనంపై కర్రలతో దాడి జరిగింది. దాడిలో ఆయన కారును ధ్వంసం చేశారు. గాలిమోహన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ గుండా కార్యకర్తలు తమ వాహనంపై దాడి చేశారని, బూతు పదజాలంతో దొర్ల మీదికి పోటీకి వస్తావా అంటూ దుర్భాషలాడారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనేది ఆ సత్వం ఇక్కడ లేదు, అది తప్పు. కానీ వాడు గుర్తు ఎవడు గుర్తుందా టీఆర్ఎస్ అని మాట నువ్వు అక్కడ ఎప్పుడు కోపని మా దగ్గర చందుతలో లేరా చూడలేరా బండి ఉందో చంద్రుడు తోడు మా పిల్లలు ఎవరు ఉన్నారా? రామనపేట చంద్రుడు ఇక్కడ ఎవరు చెప్పారంటే ఎవరు అన్నారు ఇట్లా నువ్వేనో కదా బండి గుర్తు పేరు అన్న బండి గుర్తు పేరు అన్న గ్లాస్ ఎక్కితే గ్లాస్ దించాను కుదురుతుంది విండో అంత చిల్లర ఇక్కడ ఉండదు చంద్రుడు ఉండదు. బండి ఏదో కలిగించిందట. ఒక్కసారి ఆ సీసీ కెమెరాలో ఏముందో బండి చూడు. బండికి కలిగించారు స్కార్పియో కలిగించి ర్యాష్గా మాట్లాడుకున్నది. దగ్గరకు అరగంట తర్వాత వస్తాడట అరగంట తర్వాత లోన పేరు దగ్గరకు లోన పేను దగ్గరకోండి. ఇంకా ముందర బట్ల రవీందర్ ఉంటాయి, రెండు ఉంటాయి. 10 మీటర్ల దూరం రెండు ఉంటాయి అక్కడ. వాడు దొరుకుతాయి నాని వేములవాడ గుడి కూడా గుంజలు చంపుతున్నాడు. మనలో ఎప్పుడు చెందితలో రాజు రవీందర్ మనకు ఆ బండి మీకు అనుమానం వస్తాయి కదా, ఆ బండి కనబడుతుంది కదా ఇంకేనా బండి ఫోటో ఇస్తా మీకు ఇస్తా. వచ్చి ఇష్టమైనట్టుగా మాటలు మాట్లాడి ఆమెను లేనిపోని బూతులు తిట్టి ఇకంచెల్లి ఎందుకు వచ్చామని చెప్పి అటువంటి కార్యక్రమం మొదలెట్టి తిట్టారు. అసలు ఇది ఏంది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేంటిది? ఎవరి ఊరికి ఎవరైనా పోవచ్చు ప్రజాస్వామ్యంగా. ఊర్లో ఏమైనా చేసేటప్పుడు మీరు కావాలనుకుంటే మేము తప్పు చేస్తే అడగచ్చు. కానీ టీఆర్ఎస్ గుండెలు ఈ ఖబర్దారు చెప్తున్న బిడ్డ, ఈ తెలంగాణ అడ్డ బీసీలది ఇక్కున్నటువంటి డాక్టర్ గోలిమోహన్ ఈయన అన్ని వర్గాల ప్రజలను కాపాడుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. మీరు భయపెడితే బయటపడడానికి ఇక్కడ నేను మీలా ఏసీ రూమ్లో పెరగలే. నేను ఒక రైతు పొలంలో పుట్టిన రైతు కొడుకుని బిడ్డ నాగలతో ఓడిపించి తొక్కుతారు నాకు ఇట్లా. ఒకవేళ మీరు ఇంకేమైనా కార్యక్రమం చేస్తారంటే ఇప్పటికైనా చెప్తున్నా మారండి. ఒకరిని దాడి చేయడం కాదు, దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మాకున్న చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి యువత అంతా ఒక్కసారి కన్ను తెరిస్తే నువ్వు భస్మ అయిపోతావని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. ఇంకా నుంచి ఎక్కడైనా కూడా నా కార్యకర్తలను కానీ నా ప్రజలను కానీ మా యువకులను కానీ నువ్వు ముట్టుకుంటే మాత్రము నిన్ను కరీంనగర్ పోయేదాకా తరిమి కొడతామని చెప్పేసి నీకు వార్నింగ్ ఇస్తున్నా. బిడ్డ, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మార్చుకో, పద్ధతి మార్చుకో. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో ఒక ప్రజాస్వామ్యం పద్ధతి పెరగాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గుండాలందరికీ తాగిపించి తినిపించి మా మీద కుసుగలుపుతున్నా. కానీ 30వ తారీఖు నాడు నేను జరిగేటువంటి ఫోన్లో ప్రజలందరూ నా పట్టం కడుతుర్రు. 3వ తారీఖు నాడు నేను గెలిచి వచ్చి నిన్ను గిరగిర గుంజుకపోయి అదే అక్కడనే వేములవాడ రాజేంద్ర గుడి కడతా. బిడ్డ, ఖబర్దారు చెప్తున్నా, మా జోలికి రాకండి. మేము ఎవరిని జోలికి పోవట్లేదు. మా ప్రజలకున్న బాధల కోసం మేము తిరుగుతున్నాం. సిగ్గుండాలి కొంచెం అన్న ఒక బీసీ బిడ్డ ఒక కారును ధ్వంసం చేయడానికి. ఎవరా మీరు అసలు మనిషి పుట్టిన పశువు పుట్టిన ఖబర్దారు చెప్తున్నా. ఇవి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఎవరు భయపడకండి, ఎవరి జోలికోకండి. మనం ప్రజాస్వామ్య పద్ధతిగా గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి వడ్డీ తిరిగిచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటా. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి అసాంఘికాన్ని పడకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయకండి. మీరందరూ శాంతియుతంగా ఉండండి. 30వ తారీఖు నాడు జరిగేటువంటి ఎలక్షన్లో ఏను గుర్తు ఓటేయండి. 3వ తారీఖు నాడు ఒక్కొక్కరికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలెట్టుకున్నా తెలియజేస్తున్నాను.